హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు సండే స్పెషల్గా చికెన్ తెప్పించానండి. ఇందులో ఎంతమందికి చికెన్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా చికెన్ పసుపు ఉప్పు వేసి కొద్దిగా ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలి. ఏరే బాండ పెట్టి నూనె వేసి కొద్దిగా ఆనియన్స్ టమాటాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు వేసి బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఉడికించిన చికెన్ కూడా అందులోనే వేసి బాగా ఉడికేంత వరకు ఉండించుకోవాలండి. 2 స్పూన్స్ కారం కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉండించుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని గుజ్జులాగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. వేరే బాండట్లో ధనియాలు, మిరియాలు, తెల్లగడ్డలు వేయించుకొని బాగా మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని వేయించుకొని మిక్సీ పెట్టి పక్కన ఉంచుకోవాలి. వాటర్ వేసిన తర్వాత గుజ్జుగా అయింది కదండి, అందులో ఈ పౌడర్ని వేసి కలిపేయడమేనండి. ఫైనల్గా గార్నిష్ చేసుకోవడానికి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ చికెన్లో ఏ కర్రీ అంటే ఏంటంటే ఇష్టమో కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ గ్రేవీ, చికెన్ పకోడా అన్నీ ఉంటాయి కదండి. వాటిల్లో ఏదంటే ఇష్టమో కామెంట్ చేయండి. మా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చికెన్ని ఏ స్టైల్లో చేసినా చికెనేనండి. చెప్పుకోవాలి కానీ చికెన్కి మించింది ఏదీ లేదండి. అందుకే కదండి అందరూ ముక్క లేనిదే ముద్ద దిగదు అంటున్నారు. మీరు అంతేనా?